16వ అధ్యాయం. అధ్యాయం 9వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను ఏడు దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడెను. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా నాయన యేసయ్య, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, చదవబడిన లేఖనము ప్రభువా మీరే ప్రభువా విరిచి వడ్డించండి తండ్రి. ప్రభువా, ఇదిగోనైనా మిమ్మల్ని ఆహ్వానిస్తున్న ప్రభువా రంగం మీద ఉండి మాట్లాడండి. మమ్మల్ని మరుగులు పెట్టి ప్రభువా మీరే ప్రభువా సంఘంతో మాట్లాడగలుగుతారని ఈరోజు ప్రభువా నేటి దినానికి ప్రభువా మీ యొక్క మాటల ప్రభా సంఘానికి అవసరమైన తండ్రి. ప్రభా, ఇదిగోనైనా మీ యొక్క మాటలను తెలుసుకుని ప్రభా మిమ్మల్ని ప్రభా కలుసుకున్నటకు ప్రభా, మీతో చదవటకు ప్రభా, మీతో నడవటానికి ప్రభా, మీలో ఐక్యం అవటానికి ప్రభా మీ కృప దయచేయమని ప్రభా ఇదిగోనైనా మాకు ఇచ్చినటువంటి వరమును బట్టి ప్రభా మమ్మల్ని ప్రభా మీరు ఈ పులిపేట మీద వాడుకోండి. మా స్వరం కాదు కానీ ప్రభా మీ స్వరం వినాలని సంఘం ఆశపడుతుందండి. మమ్మల్ని ప్రభా తృప్తిపరిచే దేవుడు మీరు నాయన మీ యొక్క కాపుదలలో మమ్మల్ని భద్రపరిచి దీవించగలుగుతారని కోరుకుంటూ సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ మనం తగ్గించుకుంటూ ఘనత మేము వేరు పొందుకోమని ప్రభు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా దేవుడు ఆజ్ఞ కనపరిచాడు. దోస్తుగారిని అవునా, ఆయన చెప్పినటువంటి విషయము ఈ భూమి మీద నెరవేర్చాలని ఆశపడిన దేవుడు దోస్తుగారిని. మరి ఈ భూమి మీద ఆదాముని నిర్మించి ఆదాము నాసికరంధ్రములో తన యొక్క జీవాత్మ వదిలాడు. ఆమె ఇప్పుడు జీవాత్మ ఆయనలోకి వచ్చినప్పుడు ఈ ఆదాము కూడా ఏ స్థానం కలిగి ఉన్నాడు? తను కూడా చెప్పగలిగే స్థానంలో ఉన్నాడు. ఆమె అర్థమవుతుందా? స్వయం ప్రతిపదన దేవుడు తనకు తాను కనపరుచుకున్నవాడు. ఆమె కానీ ఆదాము అలా కనబరుచుకునేటువంటి శక్తి కలిగినడు కాదు. మనిషి అలా కనబరుచుకునేటువంటి శక్తి కలిగిన వాడు కాదు. కానీ మనిషి తనకు తాను కనబరుచుకుని పడాలి. అందుకు నీకు ఒక వారసత్వం ఉంది, నీకు ఒక వంశవపరి ఉంది, నువ్వు సమృద్ధికి విస్తరింప చేయాలి. దేవుని కంటే కూడా దేవునిలాగా నువ్వు కూడా కనపరచబడతావు, దేవునిలాగా నువ్వు ప్రకటించబడతావు. దేవునికి ఎంత శక్తి ఉన్నదో నీకు అంతే శక్తి ఉన్నది. దేవుని యొక్క జీవాత్మ నీలో ఉంది కదా అనేటువంటి మాటలన్నీ కూడా ఎవరు చెప్పారు? ఒక కనబడని అదృశ్యంలో ఉన్నటువంటి వ్యక్తి తనకు కనపరుచుకోవాలి అని ఆశ కలిగిన వ్యక్తి, కనపరుచుకోబడగలిగినటువంటి శక్తివంతుడి దగ్గరికి వచ్చి చెప్పలేడు. కాబట్టి అందుకు సాదృశ్యమైన కనపరుచుకోబడగలిగిన సాదృశ్యమైనటువంటి
ఒక మానవ వ్యక్తిని, మానవ నిర్మితమైనటువంటి దేవుని స్వభావం కలిగినటువంటి, దేవుని యొక్క జీవాత్మ కలిగినటువంటి ఆదాము దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. కాబట్టి ఆదాములో నుంచి వచ్చినటువంటి అవ దగ్గరకు వచ్చి తాను కనపరుచుకున్నట్టు పడటానికి ఆక్రమించుకున్నాడు. తెలుస్తుంది అవునా? అర్థమవుతుందా? అవ దగ్గర సాతాను వాడు ఆక్రమించుకున్నాడు. అవని అక్కడ ఏం చేశాడు? మభ్య పెట్టాడు, ప్రలోభ పెట్టాడు. ఏమంటాడు? నీవు దేవునిలాగా మరణమే లేకుండా నిత్య జీవం చేస్తుంది. అర్థమవుతుందా? ఇది ఎప్పుడు జరిగింది చూడండి. తెలుస్తుంది. ఆదికాండము 7 మార్కు సువార్తని అలా ఏం పెట్టుకోవచ్చండి. ఆదికాండంలో చదవండి. ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం. సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఎండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా చెప్పాడా? సాతాను ఈ మాట అడిగినప్పుడు అవ్వ దానికి సమాధానం చెప్పగలగాలి కదా. అంటే అర్థం కాదు. చెప్పాడా లేదా? దేవుడు చెప్పాడా? దేవస్థానం 2వ అధ్యాయము 16-17 చదువు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చిదివని నరునికి ఆజ్ఞాపించాడు. అర్థమవుతుందా? అది తినకూడదని చెప్పేశాడు. ఇక సాతానుడు ఏమడుగుతున్నాడు? ఈ తోటలో చెట్టులో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా, ఏమంటాడు? మీరు తినకూడదని, దేని ఫలములనైనా, ఈ తోటలో ఉన్న దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా. చెప్పాడా లేదా? చెప్పాడు కదా. మరి ఇవేమంటాడు? నెక్స్ట్ అని అడిగి తినవచ్చును అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్టు ఫలను మేము తినవచ్చును. అయితే ఈ తోట మధ్యనున్న చెట్టు ఫలము నన్ను గుర్చి దేవుడు మీరు చావకుండాన్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో. అందుకు సర్పము, మీరు చావనే చావు, ఎలా అనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్ష ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తనతో పాటు తన భర్తకు ఇచ్చును. అతడు కూడా తిను. మీరు చావనే చావరంట.
కానీ ఇక్కడ సర్పం ఏముంటుంది, మీరు చావనే చావరు. కానీ దేవుడు ఏమన్నాడు, చచ్చేది నిశ్చయముగా చచ్చేది, నీ ఈ కాయ తింటే నిశ్చయముగా చచ్చేదని ఆజ్ఞాపించాడు. మరి అది తినకూడదు అన్నప్పుడు ఆమె ఎందుకు తింది? ఏమొస్తుంది ఆల్రెడీ అదవుతుంది. అక్కడ ఆమె పడిపోయింది, ఆమెకి గ్రహించగలిగినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మనం మొదటగా ఏం తెలుసుకోవాలని మనం మొదటగా మాట్లాడుకోవాల్సి వచ్చింది. తెలుస్తుంది ఆల్రెడీ మార్కు సువార్త 16వ అధ్యాయం. ఈ వాక్యాన్ని మనం ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చింది? తెలుస్తుంది ఆల్రెడీ మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం చదివామా? ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదటగా కనబడెను. ఆయన మొదటిగా కనబడ్డాడు. హల్లెలూయా. దేవుడు ఆయనకు కనబడినప్పుడు మగ్దలేని మరి 7 దెయ్యములు వెళ్ళగొట్టింది. అవునగా హల్లెలూయా. మగ్దలేని మరియ 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియ మొదట మరియు కనపడినప్పుడు, మగ్దలేని మరియకు కనపడినప్పుడు ఆమె ఏం చేసింది? మగ్దలేని మరియ హల్లెలూయా అర్థమవుతుందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము ఒక కేసు గురించి వాదిస్తున్నాం. ఒక కేసు ఏంటిది? మనకు ఒక అన్యాయం జరిగింది. ఈ అన్యాయం జరిగిన దాన్ని న్యాయము ఇది, ఈ న్యాయాన్ని మేము కోల్పోయాము, మేము మోసపోయాము, మేము పడిపోయాము. దేవా మాదికి మాకు ఇవ్వు, మాకు సమృద్ధి కలిగినటువంటి ఏంటంటే సమృద్ధి కలిగిన స్థానము మాకు ఇవ్వనైనా, మేము మోసపోయాము. దేవస్థాన హల్లెలూయా. అర్థమవుతుందా? మీ దగ్గర ఒక వస్తువు ఉంది అనుకో, మీ దగ్గర ఒక వస్తువు ఉంది అనుకో, ఆ వస్తువును కాజేయడానికి రకరకాల మాటలు చెప్పి మభ్య పెట్టి మీ దగ్గర దాన్ని వారు స్వాధీనపరుచుకుంటారు. ఒకరు బలవంతంగా లేకపోతే అది వెంటనే మనకు అర్థమవుతుంది. దేవస్థాన హల్లెలూయా. అర్థమవుతుందా? బలవంతంగా వెళ్తున్నప్పుడు మనిషి వెళ్తున్నాడు అనుకో, మెడలో బంగారం వేసుకుని ఉన్నాడు, బంగారం చేయడం, స్త్రీయో పురుషుడో ఎవరో వెళ్తున్నారు, బైక్ మీద వెళ్తూ నటకం పట్టుకొని ఆగేసుకుని వెళ్ళిపోయాడు అనుకో. అప్పుడు ఏమనిపించింది? నాకు చెందిన బంగారము వేరే వ్యక్తి తీసుకెళ్ళాడు, ఇది దొంగలించబడింది. ఇక్కడ మనకు జడ్జిమెంట్, మనకి ఒక న్యాయం కావాలి. అర్థమవుతుందా? దేవస్థాన హల్లెలూయా. మనకు ఒక న్యాయం కావాలి. ఈ న్యాయం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, తర్వాత న్యాయస్థానానికి రావాలి. దేవస్థాన హల్లెలూయా. ఇది నాదేను, ఇది నాదే అని చెప్పి, నా మెడలో ఉన్నటువంటి చేతి నాదే, నా బంగారము, ఇదిగో నేను పలానా చోట కొన్నాను, నేను ఈ డబ్బులు నేను అక్కడ చెల్లించి, ఈ డబ్బులు నేను సంపాదించినది, ఇదిగో ఈ ఆధారం ఉంది, ఈ ఆధారం కలిగినటువంటి డబ్బులు తీసుకెళ్ళి నేను అక్కడ చెల్లించి ఆ యొక్క బంగారం షాపులో నేను ఆ వస్తువు కొనుక్కున్నాను. అప్పటి నుంచి నేను ఆ వస్తువు కలిగి ఉన్నాను. నా యొక్క స్వార్జితం, నాకు దేవుడు ఇచ్చినటువంటి స్వార్జితం అని రుజువుపరుచుకుని ఇతను దొంగలించాడు అనేది నీకు ఎప్పుడు అర్థమైంది? క్షణంగా తీసుకెళ్తే అర్థమైంది. దేవస్థాన హల్లెలూయా. మెడలో పట్టుకుని రాత్రి వెళ్తే అర్థమైంది. దేవస్థాన హల్లెలూయా. అదే నీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేస్తూ 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 వడ్డీలు 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 తీసుకుంటా ఉండడం, అప్పుడేమవుతుంది? కొన్ని కంపెనీలు ఉంటాయి కదా,
ఆ కంపెనీ వాళ్ళ దగ్గర మనం 50,000 రూపాయలు తీసుకుంటే వాడు 2,00,000 రూపాయలు కట్టాడు వడ్డీతో సహా. అది మోసం కదా? మోసమేనా? అది మోసం అని చెప్పి తెలుసుకోవడానికి మనము ఎన్నో రోజులు దాని మీద అవగాహన కలిగి నొప్పి పడినప్పుడు, బాధపడినప్పుడు, దాని గురించి తెలుసుకునడానికి అయినప్పుడు అప్పుడు మోసం చేస్తుంది. ఇలాంటి చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. ఈ మోసాలు ఎలాగ జరుగుతూ ఉంటాయి? మీరు చూస్తూ ఉంటారు కదా, సీరియస్గా ఒక మంచి వ్యక్తి ఉంటారు. ఆ మంచి వ్యక్తి దగ్గర ఒక కుయుక్తి పనేవాళ్ళు ఒకడు ఉంటారు. అవునా? కుట్ర పనేవాళ్ళు. వాళ్ళు వీళ్ళని నాశనం చేస్తున్న సంగతి వీళ్ళకి తెలియదు. ఆ సీరియల్స్ వారం 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 కథలు జరిగి 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 ఒక 7 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అప్పుడు వీళ్ళు నన్ను నాశనం చేస్తున్నారు అని చెప్పి తెలిసేటువంటి విషయాన్ని బయటపెడతాయి. ఇలాంటి కథలన్నీ ఉంటాయి కదా, వాస్తవేనా? దేవస్థుల హరి ఇది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బయటపడటానికి ఉంటుంది. కానీ ఇక్కడ 6,000 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ ట్రైల్ రన్. అవుతుందా? ఈ దొంగ అని బయటపెట్టడానికి వీడు చేసింది దొంగతనం అనే విషయాన్ని ఈ ప్రపంచానికి బయట చెప్పడానికి 6,000 సంవత్సరాల నుంచి జరుగుతుంది. దేవస్థుల హరి అర్థమవుతుందా? దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త కొన్ని విషయాలు వెల్లడి చేశాడు. ఇది శాపగ్రస్తమైనటువంటి దేశం అన్నాడు. అమెరికా దేశంలో పుట్టి ఇండియాలో అనే రాష్ట్రంలో ఆయన పుట్టినటువంటి ప్రవక్త ఆ దేశంలో ఆయన ఒక అధికారకమైనటువంటి మినిస్టర్ హోదా కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ దేశాన్ని ఆయన ఇది ఏమంటాడు? మోసపూరితమైన దేశము, శాపగ్రస్తమైన దేశం అంటాడు. ఆ దేశము భస్మీ పట్టణం అవ్వబోతుందని ఆయన 7 ముద్ర గ్రంథములో మరి రాసినటువంటి ఎడమలో తెలియపరిచాడు. ఆ 7 ముద్ర గ్రంథం ఆయన ప్రవచించినప్పుడు ఎడమలో ఏమంటున్నాడు? ఆయన వెనక్కి తిరిగి చూసినప్పుడు కాలిపోతానని చూశాడు. దేవస్థానం ఆ దేశం ఆల్రెడీ ఆ దేశంలో మనం గత సంవత్సరం ఒక్క దేవుని విశ్వాసీయులుగా మాత్రమే మిగిలినటువంటి ఇళ్ళని కాలిపోయింది. చూసామా? దేవస్థానం కాలిపోయాడు. పెద్ద అనుభవం పడవలసి ఉన్నది అమెరికా మీద. దేవస్థానం దుబాయ్లో ఒక టవర్ ఉంది, బుర్జ్ టవర్, ఒక పెద్ద టవర్ ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తైన బుర్జ్ ఖలీఫానే ఏదో ఉంది. దేవస్థానం హరియా అది ఏం టవర్? ప్రపంచంలో ప్రసిద్ధి కలిగినటువంటి అతి పెద్ద ఎత్తైన టవర్ అది. దేవుని పిల్లలు దేవుని వాక్యము మరి చెప్తున్నప్పుడు ఎవరు గ్రహించలేదు. దేవస్థానం హరడి అదొద్దు. ఎందుకు మనం మాట్లాడుతున్నాం అంటే చూడండి, ఇప్పుడు ప్రజెంట్ అంటే ఏం చేస్తుందంటే అది బుర్జ్ ఖలీఫా అనే ఏదో ఉంది. ఆ టవర్ పేరు అది పెద్ద టవర్ దుబాయ్లో. ఇది ప్రపంచంలోనే పెద్ద ఎత్తైనటువంటి టవర్.
నెట్లో కూర్చోండి. దుబాయ్లో పెద్ద టవర్. Bluetooth disconnected. చిత్రమైన విషయాలు నేను మీకు ఉదాహరణలు చెప్పడం కోసం ఎక్కడే ఉన్నారా? శరీరం ఉందో మనిషి ఉన్నారా? బుర్జ్ ఖలీఫా బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫా టవర్ ప్రపంచంలోనే అత్యధిక ఎత్తు కలిగినటువంటి టవర్. మీకు ఏదో చెప్తున్నానంటే గమనించిన విషయాన్ని. ప్రపంచము అల్లకొల్లాల్లో ఉంది నేడు. మనం గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా హెచ్చరించుకుంటూ వస్తున్నాం. ఇది తెలియదు ఎవరికి కూడా. ఎందుకు తెలియదంటే సాతాను హెచ్చరిస్తుంటే సాతాను గడవ గమనించేటప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను గమనించలేకపోయింది. అలాగే ప్రవీణ యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి తాను చేయవలసినటువంటి పరిణామం చేసి తన శిష్యులకు ఉపమాన రీతిలో అంత బోధ చెప్పినప్పటికీ మగ్దలేని మరియా ఈ భూమి మీదకి మగ్దలేని మరియా ఆదివారం ఉదయం తెల్లవారుజామున ప్రవీణ యేసుక్రీస్తు ఆ యొక్క సమాధిలో లేడు అని చెప్పేసారని గుర్తు చూసి ఆమె ప్రత్యక్ష సాక్షిగా చూసి వచ్చి ఆమె ఊళ్ళో వారికి చెప్పడానికి వస్తున్నప్పుడు వాళ్ళ వెంట యేసుక్రీస్తు మారు రూపంలో వచ్చాడు. అయినప్పటికీ వాళ్ళు గమనించలేదు. వాళ్ళు వెళ్ళి మగ్దలేని మరియా వెళ్ళి అందరికి చెప్పారు. ఏం చెప్పారు చూడండి. 10వ ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసింది. కానీ ఆయన బ్రతికున్నాడని ఆమెకు కనబడినని వారు విని నమ్మకపోయి యేసుగ్రహాన్ని. అర్థమైందా? ఆయన లేడు అని చెప్పేశారని అందరూ ఏడుస్తున్నారు. ఆయన 3వ రోజు లెగుస్తానని చెప్పేశారని ఎవరు చెప్పాడు? తన శిష్యులు చెప్పాడు, సమాజ మందిరానికి చెప్పాడు, ఈ లోకానికి చెప్పాడు. ఆమె ఈ లోకము గమనించలేదనంటే ఓకే, గమనించకపోవడం అనేది విశేషమే. అయితే ఈ లోకము తెలియకపోవచ్చు కానీ దేవుని యొక్క సాదృశ్యమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారు, దేవుని ఉపమాన రీతిలో బోధ కలిగిన వారు, దేవుని యొక్క వారసులుగా ఆయన శిష్యులుగా వాళ్ళు ఉన్నవారు కూడా ఆ 11 మంది శిష్యులు కూడా గమనించాలి. ఆమె అర్థమవుతుందా? ఇది చెప్తున్న ఈ విషయాన్ని. ఈరోజు ప్రపంచం ఎంత అస్తవ్యస్తంగా ఉందో సహోదరుడా తెలుసుకుంటుంది. ఒక్కసారిగానే 9 దేశాల మీద బాంబులు పడి అంటే నాటించో. ఇప్పుడు స్టిల్ ప్రపంచంలో ఎన్ని దేశాల యుద్ధం జరుగుతుంది? 10. ఇరాన్ దాడి చేసిన 10 దేశాలు, ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా 13 దేశాలు, ఉక్రెయిన్, రష్యా 15 దేశాలు. 15 దేశాల్లో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరలా ఈ 2 దేశాలు, 17 దేశాలు యుద్ధం జరుగుతుంది. అతి ప్రభావితం కాబడినటువంటి దేశాలు అంటే సుమారు ఈ దేశాల్లో జనాభా ఎంతమంది జనాభా ఉన్నారు తెలుసా? ఎంతమంది జనాభా ఉన్నారు తెలుసా? 150 కోట్ల మంది జనాభా ఉన్నారు. మొత్తం 777 కోట్ల మంది జనాభా అయితే ఈ యొక్క 17 దేశాల్లోనే 150 కోట్ల మంది జనాభా ఉన్నారు.
ఈ 150 కోట్ల మంది జనాభాలో మన భారతీయులు, మన భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు, ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే సుమారుగా ఒక 15 కోట్ల మంది జనాభా ఉన్నారు. అదో ఈ 15 కోట్ల మంది జనాభాని రక్షించడానికి భారతదేశము ఇంటెలిజెన్స్ ఫోర్స్ కానీ, బ్యూరోస్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ దేశ విదేశాంగ మంత్రులు కానీ, అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా అందరికి అప్రమత్తం చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే సుమారుగా ఒక 300 ఫ్లైట్లు రద్దు చేస్తే ఈరోజు 444 ఫ్లైట్లు రద్దు చేశారు. నిన్న 341 ఫ్లైట్లు చేస్తే ఈరోజు 344 ఫ్లైట్లు రద్దు చేశారు. అర్థమవుతుందా? భారతదేశానికి చెందినటువంటి ఫ్లైట్, ప్రపంచానికి చెందినటువంటి ఫ్లైట్లు కాదు. ఈరోజు ఆకాశ గగనంలో ఫ్లైట్లు లేవు, తిరుగుతాయి. ఎందుకంటే రాకెట్ తిరుగుతుంది, మెసేజ్ స్టిల్ ఒకటి క్రితం అది బుర్జ్ ఖలీఫా అనేటువంటి టవర్, ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి టవర్ మీద బాంబు వేసాను. ఇప్పుడు అది పేలిపోయింది. దేశంలో అది వారి ఆస్తి, ఎవరిది? దుబాయ్. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? అమెరికా వాళ్ళు ఇరాన్ దేశం మీద దాడి చేస్తే, అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ దేశం మీద చేసి, ఇరాన్ దేశము ప్రపంచంలో అన్ని దేశాల మీద దాడులు చేస్తారు. పలు దేశాల మీద వాళ్ళు దాడులు చేయడం వలన ఇప్పుడు ఏ యొక్క దేశంలో కూడా శాంతి లేదు, అశాంతి ఎక్కువైపోయింది. అర్థమవుతుందా? ఏం జరుగుతుందో తెలియట్లా. ఇలాంటి సమయంలో ఈ లేఖనము నీతో నాతో మాట్లాడుతుందనంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు రాకడ జరగబోతుంది అనేటువంటి విషయాన్ని, దేవుడు 3వ రోజు లేచాడనే విషయాన్ని ఆ రోజు వాక్యం తెలిసినటువంటి ఆ 11 మంది శిష్యులు గమనించలా, నమ్మలా. ఈరోజు వధువు కూడా నమ్మే పరిస్థితులు లేదు. ఆమేన్. అర్థమవుతుందా? అందుకనే దేవుడు వారి దగ్గరకు వస్తున్నాడు. దేవసుధర హల్లెలూయా. ఆ దగ్గరకు వచ్చాడు. ఆయన ఏం చెప్తున్నాడు? వచ్చి దేవసుధర హల్లెలూయా. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోచుండగా ఆయన మారు రూపము గలవాడే వారికి ప్రత్యక్షమైన. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు విని మాటనైనను నమ్మకపోయింది. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమును కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తనను చూచిన వారిని మాట నమ్మినందున వారి అపనమ్మికలను నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించును. అర్థమవుతుందా? ఆయన లేచి వస్తాడనే విషయాన్ని తన 11 మంది శిష్యులకి చెప్పాడు. నన్ను అప్పగించిన తరువాత మీరు పేతురును 3 సార్లు నేనెవరో తెలియదు అంటున్నాను. ఆయన యేసు ఎవరు నాకు తెలియదు అని అంటున్నాను. అంటే ప్రభువా, నేను ఆ మాట అనను, నేను అలా అనేటువంటి వాడిని కాదు నాయన. నీవు లేకపోతే నాకు రక్షణ ఎక్కడుంది? నీ మాట లేకపోతే నేను ఎక్కడ జీవించగలను? నీవు అనేది నాకు మార్గదర్శకుడు అయ్యావు, నువ్వే నేను నిత్య జీవుడివి అని చెప్పినటువంటి ఆ పేతురే ఆయన తెల్లవారుజామున 3 సార్లు ఈ యొక్క ప్రైవేట్ యేసుక్రీస్తు ఎవరో తెలియదని చెప్పేసాడు. అదవుతుందా? మరి అక్కడ చెప్పినప్పుడు పేతురు నన్ను అప్పగించావు తెలియదని చెప్పారు. చూసేవారంటే అక్కడ ఆ మాట నెరవేర్చబడింది. ఆమె అదవుతుంది. మీరు నన్ను గమనించలేరు అని చెప్పేసారు అన్నటువంటి విషయం ఆయన మాట నెరవేర్చబడుతుంది. ఆమె ఆ 11 మంది శిష్యులు ఆయన వెంబడించి ఆయన ఉపకారీతిలో బోధ తెలుసుకుని సంపూర్ణమైన వాక్యం వాళ్ళు గ్రహించడం కోసం దేవుని కృప పొంది ఆయనతో నడిచినటువంటి వారే ఆయనని మూడవ రోజు లేచి వస్తాడు, 2వ రాకడ కలిగి ఉంటాడు అనే విషయాన్ని వాళ్ళు నమ్మలేకపోయారు. అర్థమవుతుంది. మరి ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడ నీ మధ్య నా మధ్య మరి ఈరోజు సాక్షార్థకంగా జరుగుతుందనంటే ఈ లోకం నమ్మట్లేదు.
వస్తాడు 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 అని చెప్తున్నారు, కానీ నిజంగా ఆయన వస్తాడు, ఆయనలాగా మనం జీవించాలని చెప్పి వాక్యం చెబుతుంటే చేస్తుందా? హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయనలాగా జీవించాలని వాక్యం చెబుతుంటే మనము అది గ్రహించలేదు. ఎందుకు జీవించాలని చెబుతుంది? ఎందుకు జీవించాలని చెబుతుంది? వాక్యం ఆయనలాగా ఎందుకు జీవించాలని చెబుతుంది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు చెబుతుందండి? అర్థమవుతుందా? మీరు రోజువారీ బైబిల్ చదవమని అంటే చదవట్లా. దేవుడు కృప కలిగిన దేవుడు, ఆశీర్వదించే దేవుడు, రోగాలు నయం చేసే దేవుడు, ఆశీర్వచనాన్ని మనకి ఇచ్చేటువంటి దేవుడు, మనకు సమస్తము కలిగినటువంటి నష్టాలను పూడ్చే దేవుడు, మనకి ఏ కష్టం వచ్చినా తీర్చే దేవుడు. అడిగిందే తడువుగా నీకు నాకు దేవుడు కృప చూపిస్తుంటే ఆయన వాక్యాన్ని ధ్యానించేటువంటి స్థితిలో మనం లేవు. అనగా ఆయన ప్రార్థించే స్థితిలో మనం లేవు. చూడండి, రాబోతున్నటువంటి ఉగ్రత అతి భయంకరమైనది. ఇప్పుడైనా వధువు స్థానం మీదైతే, మీరు సర్వశ్రేష్ఠులు అయితే, మీకు దేవునికి వాక్యము బయలుపాటు కలిగితే, మీరు ఖచ్చితంగా మీరు దేవుని యందు నమ్మికతోను, భయభక్తులతోను, దేవుని యందు విశ్వాసముతోను ఆయన రాకడ కోసం ఎదురు చూడండి. ఆమె అర్థమవుతుందా? ఏ క్షణం జరుగుతుందో తెలియదు. ఈ సమయంలో కూడా నిన్ను నన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆమె ఆ రోజు మగ్దలేని మరియతో ఆయన చెప్పలేదు. అర్థమవుతుందా? ఇక్కడ ప్రభురాత్రి వీళ్ళు భోజనం చేస్తున్నారు. ప్రభు ఈ పిమ్మట 11 మంది శిష్యులు భోజనము కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూసిన వారి మాట నమ్మనందన వారిని అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించును. అర్థమవుతుందా? సహోదరుడ సహోదరి, ఈ రోజు జరగబోతున్నటువంటి అతి భయంకరమైన మహాదినము తీర్పులోకి వెళ్లకుండా నిన్ను నన్ను దేవుడు గద్దిస్తున్నాడు. ఆమె అర్థమవుతుందా? గద్దిస్తున్నప్పుడు నీవు నేను కూడా దేవుని వైపు తిరిగి మ్రోకరించి ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా మనం ప్రార్థించి ఆయన వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్య ప్రకారం జీవితము నీవు నేను మనకు ఉన్నది అర నిమిషం అవని, ఒక గంట అవని, ఒక రోజు అవని, ఒక 10 దినాలు అవని, ఒక సంవత్సరం అని, ఎంత సమయం ఉందో తెలియదు. సహోదరి గుర్తుపెట్టుకోండి. దేవుని హల్లెలూయా. ఈ సాయంకాల వర్తమానము ముగింపుకి ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ ఈ భూమి మీద కాలు మోపే సమయము ఎంత సమయం ఉన్నదనేది నీవు నేను చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి నిజముగా వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్యంతో నువ్వు నేను సరిదోగవలసిందే. దేవుని హల్లెలూయా. ఆ ఇజ్రాయెల్ దేశం కదండి, మనకి ఎందుకనండి కొంతమంది సేవకులు ఆ మాట అంటారు. మనకు కాదు కదా చెప్పిందండి, విధవరాండ్రులకి దానం చేయడానికి రండి దేవుడు నాకు పిలుపునిచ్చాడు. ఇక మిగిలినవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఆ విధవరాండ్రులకి డబ్బులు ఇవ్వడం వరకే వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారని చెప్పి అనుకుంటారు. దేవుని హల్లెలూయా. దేవుడితో మేము ఉన్నామని అర్థమవుతుందా? మీరు ఎంత పెద్ద పెద్ద మందిరాలు కట్టినా, ఎన్ని సువార్తలు చేసినా, ఎన్నిసార్లు బైబిల్ పట్టుకుని తిరిగినా, ఎంత చేసినా దేవుడిని మీరు ఖచ్చితంగా కనపరచకబడకపోతే ఈ రోజు జడ్జిమెంట్ లో మీరు ఎలా ప్రూవ్ చేయగలుగుతారు? అర్థమవుతుందా? ఎందుకు చెబుతున్నాము? ఈ వస్తువు నాదే, ఈ సర్వశ్రేష్ఠ 1000 ఏళ్ల పాలనలోకి నేను వెళ్ళవలసిన వాడినే, నాకు దేవుడు ఇచ్చినటువంటి శక్తి. అర్థమవుతుందా? దేవుని హల్లెలూయా. ఈ యొక్క లేఖనమును నేను పట్టుకుని ఉన్నాను. అర్థమవుతుందా? ఈ పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చి ఇచ్చినటువంటి బలిష్ఠుడి దేవదేవత దిగి వచ్చి ఇచ్చినటువంటి ఈ చిన్న పుస్తకం నేను పట్టుకుని ఉన్నాను. ఇది నేను తిన్నాను. ఇది నా యొక్క పెదవులకు చేదైనప్పటికీ నా యొక్క కడుపుకు తీయదనంగా ఉంది. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ పుస్తకం ఎంతమంది తిన్నారు? ఈ పుస్తకంతో ఎంతమంది కలిసి ఉన్నారు? ఈ పుస్తకంతో నిత్య జీవం ఎంతమంది కలిగి ఉన్నారు? ఈ యొక్క అక్కడ ఆదాము దగ్గర లాక్కుని బయటికి పంపించేశాడు.
ఆ అగ్రిమెంట్ బాండ్ని, ఏదైనా తోటలో ఉండవలసినటువంటి అర్హత కలిగినటువంటి అగ్రిమెంట్ బాండ్ని తీసుకుని బయటికి పంపించేశాడు దేవుడు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది ఇది, దీన్ని పట్టుకుని ఇదిగో ప్రభువా నీవు నాకు ఇచ్చినటువంటి సర్వాధికారము, ఈ సర్వాధికారం చొప్పున నేను అడుగుతున్నాను, నాకు 1000 ఏళ్ల పాలన, ఈ పరలోక రాజ్య ప్రవేశం నాకు ఇవ్వు అని అడగలిగేటువంటి స్థితి నీకుందా? ధైర్యం నీకుందా? ఉందా? ఉంటే 10వ పేజీలో ఏముంది చెప్పండి, మొదటి ముద్రలో ఏముంది చెప్పండి. దేవుడు అడిగాడు, ఏం చెప్తాడు? 2వ ముద్రలో ఏముంది చెప్పండి. మగ్దలేని మరి 7 దెయ్యాలు పోగొట్టింది. ఆ 7 దెయ్యాలు ఎలా పోగొట్టగలిగింది? 7 సంఘ కాలాలుగా పట్టిన 7 దెయ్యాలను వదలగొట్టినటువంటి ఈరోజు చివరి వర్తమానికుడు, చివరి ప్రవక్త అయినటువంటి బ్రహ్మాము ఇచ్చినటువంటి ఆ 7 ముద్రల గ్రంథము నువ్వు తీసి చెప్పగలగాలి. అర్థమవుతుందా? నీ హృదయంలో అది ముద్రించుకోగలిగేవా నువ్వు? ఏ బైబిల్ వాక్య ప్రకారం నువ్వు చెప్తావు నీకు అర్హత ఉంది, ఈ పరలోక రాజ్యానికి అర్హత నాకు ఉందని? ఈ భూమి మీద నెరవేర్చబడేటువంటి 1000 ఏళ్ల పాలన నాకు అర్హత ఉంది ప్రభువా అని చెప్పేశారని నువ్వు ఏమని చెప్తున్నావు? అవుతుందా? మిమ్మల్ని ఒక సేఫ్ సైడ్ జోన్లో పెట్టాడు దేవుడు, అంతే. సేఫ్ సైడ్ జోన్లో పెట్టాడు, అంతే. శిక్ష పడకుండా. మీరు జడ్జిమెంట్ వారసులు కాదు, మీరు రాజ్య వారసులు అవలా ఇంకా అదవుతుందా? నీవు నేను ఆ వారసు కాలేదు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు నాకు చెప్తున్నది ఏంటంటే, ఈరోజు ఒక కోర్టులో, ఒక న్యాయస్థానంలో నీ మీద పడినటువంటి ఒక అపనిందని ప్రూవ్ చేసుకోవడానికి ఒక లాయరు నిన్ను శిక్షకు వెళ్ళలేకుండా కోర్టులో నిలబెట్టి మాట్లాడటానికి, నీ తరపున వాదించడానికి మాత్రమే ఉన్నాడు. అలాగే ఈరోజు నిన్ను శిక్షలోకి వెళ్లకుండా నీ రక్షకుడు, నా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడి దగ్గర వాదించేటువంటి ఒక న్యాయవాదిగానే ఉన్నాడు. ఆమె ఆయన శిరస్సును మాత్రమే తొక్కాడు. వధువు ఆ సర్పమును, ఘట సర్పమును ఏం చేయాలి? చంపాలి, అనగదొక్కాలి. హల్లెలూయా. ఆ సంఖ్యలు వేయాలి. అదవుతుందా? బైబిలే జడ్జిమెంట్. హల్లెలూయా. జడ్జిమెంట్ని మీరు గ్రహించలేకపోతే ఆ జడ్జిమెంట్ ఏమొస్తుందో మీకు అన్ని దేవుడు చెప్తుంటే, ఇక్కడ మీకు న్యాయస్థానంలో రావాల్సినటువంటి మరి అందరు లాయర్లు అందరి దగ్గర కూడా న్యాయస్థానానికి సంబంధించినటువంటి బుక్స్ ఉంటాయి, అవునా కదా? ఉంటాయా కదా? కానీ కొంతమంది ఓడిపోతారు, కొంతమంది గెలుస్తారు. ఓడిపోయిన వాళ్ళు ఎందుకు ఓడిపోతారు? ఆ సమయ సందర్భాన్ని బట్టి ఆ జడ్జి గారి దగ్గర వాదోపవాదాలు చెప్పలేకపోతారు. అర్థమవుతుందా? నువ్వు బిజీగా ఉన్నాను, నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, నాకు వాక్యం చదవలేకపోతున్నాను, నీ మందిరానికి రావడంలో అశ్రద్ధగా ఉన్నాను అని చెప్పి నువ్వు చెబితే జడ్జిమెంట్ టైంలో నువ్వేం చేయగలుగుతావు? అర్థమవుతుందా? ఇది గద్దింపు, ఇది హెచ్చరిక, ఇది వార్నింగ్. నీకు ఎక్కడైనా మార్చుకోవా నీవే గమనించుకో. హల్లెలూయా. ఊరకనే మందిరానికి వచ్చామా, వెళ్ళామా? దేవుడు ఊరకనే మందిరానికి వచ్చి వెళితే ప్రయోజనం లేదండి. హల్లెలూయా. దేవుని నువ్వు గ్రహించగలగాలి, వాక్యమును గ్రహించగలగాలి. ఈరోజు అందరు చిచ్చులు వస్తూ ఉంటారు, అందరూ చేసుకుంటూ ఉంటారు, అయ్యో అయ్యో అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ నీవు ఆ స్థిరత్వానికి రావాలి. దేవుని హల్లెలూయా. నీవు ఆ గొప్ప న్యాయమైనటువంటి ఆ న్యాయస్థానములకు అర్హత సంపాదించే బదుకు నీకు హక్కు ఉందని నువ్వు నిరూపించుకోగలగాలి. దేవుని హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఆ హక్కు ఉందని నిరూపించుకున్నాడు. పౌలు ఆ హక్కు ఉందని నిరూపించుకున్నాడు. ఈ కాల ప్రవక్త నిరూపించుకున్నాడు. దేవుని హల్లెలూయా.
నీకుందా హక్కు? వాళ్ళ మనం ఎలా మారుతామండి? వాళ్ళ మనం ఎలా మారుతాం? వాళ్ళంటే గొప్పోళ్ళు అండి. గొప్పలు అయితే నువ్వు చర్చకు వచ్చి నేను క్రైస్తవుడు ఎలా చెప్తున్నావు? వాళ్ళు గొప్పలు అయితే నువ్వు క్రైస్తవుడు అవుతావు. క్రైస్తవ్యం అనేది మతం కాదు. క్రైస్తవ్యం అనేది మతం కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవ్యం అనేది ఒక మంచి మార్గమైంది. ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో తోడై ఉన్నటువంటి దేశాలు ఏంటి? నాటో దేశాలు. 2 రోజుల క్రితం మోడీ వెళ్ళాడు ఇజ్రాయెల్ దేశం. తెలుసా? అర్థమవుతుందా? తెలుస్తుంది. 2 రోజుల క్రితం వెళ్ళి 2 రోజుల నుండి వచ్చాడు ఆయన మోడీ. 45 రోజుల నుంచి జరుగుతుంది ఈ ఇరాన్ దేశం మీద దాడి చేయడం అనే కసరత్తు. 45 రోజుల నుంచి జరుగుతుంది. 45 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కసరత్తులో ఎన్ని దేశాలు ఎన్ని రకాలుగా ఆ దాడులు వెనక చేయాలనుకుంటున్నాయి, ఎన్ని దేశాలు అడ్డగించాలనుకుంటున్నవి. ఇరాన్ దేశానికి వెనకమాల సపోర్ట్గా చైనా, ఉత్తర కొరియా, రష్యా నిలబడింది. స్పష్టంగా ప్రకటించారు, మేము ఇరాన్ని ఓడనివ్వము. చైనా, ఉత్తర కొరియా, రష్యా. రష్యా భారతదేశము మిత్రదేశం. కానీ ఇప్పుడు భారతదేశం ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చింది? ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళొచ్చింది. ఇజ్రాయెల్ సపోర్ట్ కోరింది. ఇజ్రాయెల్కి నేను తోడుండానుంది. ఇజ్రాయెల్, అమెరికా, భారతదేశము రెండు ఒకటే ఒక దారిలో. కానీ ఇక్కడ ఎందుకుని అడుగుతున్నా? ఒక మత దేశాన్ని టార్గెట్ చేసింది. ఇరాక్ ఒక మత దేశం. అర్థమవుతుందా? ఇరాక్ ఒక మతాన్ని ప్రకటించింది. ఇప్పుడు ఒక దేశం మీదకి అంత దారుణంగా దాడి చేసి ఆ యొక్క ఇరాక్ దేశం యొక్క ప్రెసిడెంట్ని, ఆర్మీ చీఫ్ని చంపేశారు, కుటుంబంతో సహా. ఖమేనియా చనిపోయాడు. ఇరాక్ దేశం ఒకసారి 10 దేశాల మీదకి ఇప్పుడు బాంబు దాడి చేస్తుంది. ఈ 10 దేశాలు తిరిగి దాడి చేసేటువంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అమెరికాకి, భారతదేశానికి ఇప్పుడు బొగ్గమంటారు పచ్చగడ్డ వేస్తే. దాన్ని చల్లార్చేవాళ్ళు ఎవరు? ఇజ్రాయెల్ చెప్పితే వినేటువంటి పరిస్థితుల్లో అమెరికా ఉంది. అమెరికా చెబితే ఇజ్రాయెల్ ఉంది. నువ్వు అక్కడ యుద్ధం చేయబాబు అని చెప్పి అని గత సంవత్సరం చెప్పింది. ఇరాన్ మీదకి వెళ్ళబోతుంది, వెళ్తే నా సంబంధం లేదు అని చెప్పి అమెరికా చెప్పింది. అయినా కూడా ఆగల. వెళ్ళామంటే నీ సంగతి తెలుస్తా ఉంది ఇజ్రాయెల్ దేశాన్ని అమెరికా హెచ్చరించింది. అయినా ఆగల. ఇజ్రాయెల్ వెళ్ళిపోయింది, అటాక్ చేసేసి. ఇజ్రాయెల్ దేశము ఎవరి మాట ఏమన్నా, కానీ ఇజ్రాయెల్ దేశం మాట అమెరికా కూడా ఎక్కదు. అర్థమవుతుందా? అమెరికాని ప్రత్యక్షంగా పరోక్షంగా పట్టగలిగేటువంటి పరిస్థితి ఏ దేశానికి డైరెక్ట్ లేదు. వాళ్ళు ఆ విధమైనటువంటి రక్షణ సైన్యం, ఆ విధమైనటువంటి ఆర్థిక బలాలు, ఆ విధమైనటువంటి పరిస్థితులను కలిగి ఉన్నారు. దీన్ని పడగొట్టాలంటే భారతదేశం మీదకు వాళ్ళు దండయాత్ర చేస్తే మనం ఏమైపోవాలి? అందుకని మోడీ గారు వెళ్ళి అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఎన్నో చర్చలు జరిపారు. ఎన్నో లావాదేవీలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ అయ్యాయి. ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఒక మిత్ర దేశం రష్యాని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రష్యాని వదులుకుంటే రష్యాని సపోర్ట్ చేసుకుని చైనా మన మీద దాడి చేయడానికి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మన మీద యుద్ధం రాదని మీరు అనుకుంటున్నారేమో. 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత భారతదేశం మీద యుద్ధం రాదనుకుంటున్నారేమో. వాళ్ళు కొడుకుంటున్నారు, మనకి ఎందుకు అనుకుంటే పొరపాటు. ప్రపంచం మొత్తం రగులుకుంటుంది చేస్తుంది. ఆల్రెడీగా ఎప్పుడు రగులుకుంటుందో తెలియదు, ఏ సమస్యలతో ఉంటుందో తెలియదు.
అర్థమవుతుందా? తెలుస్తుంది హల్లి. ఆస్తి అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్, 600 ఎకరాలు ఇప్పుడు మంటలో దగ్గరవుతుంది, కాలిపోతుంది. తెలుస్తుంది హల్లి. ఇవన్నీ న్యూసే. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మనం కూడా పరిశీలించుకోవాలి. దేవస్థాన హల్లి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అనేది మనం గ్రహించుకుని దాన్ని తగిన విధంగా జ్ఞానంతో అడుగులు వేయాలి. దేవస్థాన హల్లి అర్థమవుతుందా? ఎవరిని మనము ఏలించి చూపించడానికి కాదు. ఎక్కడ గుంట ఉంది, ఎక్కడ ముళ్ళు ఉంది, ఎక్కడ లోయ ఉంది, ఎక్కడ మనకి అడ్డగలిగినటువంటి దారి లేనటువంటి ప్రదేశం ఉందో మనం తెలుసుకుని మన ప్రయాణం కొనసాగించాలి. అర్థమవుతుందా? మనకు తెలిసింది గమ్యమో ఏంటో అని మనకు తెలిసిందని చెప్పి ఎదుటి వాళ్ళని ఏలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నీ మాదిరిగా నీ తోటి వాళ్ళు కూడా నీ సహోదరుడే పెట్టుకో. ఆమె అందరిని ప్రేమించమనే వాక్యం చెబుతుంది. నీకు తెలిసిన వాక్యము నీ యొక్క సహోదరులకు చెప్పమని చెబుతుంది. ఇదే విషయం కొన్ని నెలల పాటు నేను చెప్పాను. అర్థమవుతుందా? ఈ రోజు దాన్ని మళ్ళా నేను గుర్తు చేసేటువంటి పరిస్థితి కాదు. ఎవరిని ఏలించి చూపించడానికో, ఎవరిని కించపరచడానికో, ఎవరిని తప్పు పట్టడానికో కాదు. ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామంలో నీవు నీ పాత్ర ఏంటో నువ్వు తెలుసుకో. ఆమె నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకో. నీ దగ్గర ఉన్న హక్కు ఏంటో నువ్వు తెలుసుకో. నువ్వు ఫైట్ చేయాలంటే, యుద్ధం నువ్వు చేయాలి అంటే ఎవరితో చేయాలి? నీవు నీతోనే చేయాలి. ఆమె నువ్వు దేవుడిని ఎరిగి ఉండాలంటే, దేవుడు నీలోకి రావాలి అంటే, దేవుడికి నువ్వు వారసత్వం కలిగి ఉండాలంటే నీలో మొదటగా ఎప్పుడు 6000 సంవత్సరాల కిందట సాతానుగాడు అవకాశం కల్పించిన అవ్వ యొక్క స్వతంత్రత కలిగినటువంటి పరిస్థితి ఎక్కడైతే ఉందో, అపవాది ఎక్కడైతే మనలోకి వచ్చాడో ఆ అపవాది వచ్చినటువంటి వాడిని నువ్వు కనుకలుగా తీసివేయాలి. దేవుడు హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయాలనుకున్నావు, చేయలేదు, అలసట. అప్పటి వరకు నువ్వు ప్రార్థన గడికి వస్తే అలసట. రాత్రి 11-12 అయ్యేదాకా కూడా ఇమ్మానుయేల్ గారు మామూలుగా అయితే ఆడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు దేవుడు. ఈ మధ్యకాలం నేను గమనిస్తున్నాను. అన్నం తినగానే లైట్ ఆఫ్ ఎక్కడ నేను రూమ్లో పడుకుంటున్నాడు. ఎక్కడ మేలుకుంటూ ఉంటే ప్రార్థన చేయమంటారేమో కదా. అంతేగా, ప్రార్థన చేయాలనేటువంటిది నీకు కలగాల్సినటువంటి ప్రార్థన అనేది నీ దగ్గర ఉన్న ఆయుధం. ఆ ఆయుధానికి నువ్వు పొదులు పెట్టుకోవాలి. వాక్యం అనేటువంటి 2 అంచుల ఖడ్గం నీ దగ్గర ఉంది. ఆ వాక్యానికి నువ్వేం చేయాలి? నువ్వు పొదులు పెట్టుకోవాలి. ప్రభువా, నాకు ఇదిగో ఈ వాక్యం చెప్పావు, ఈ వాక్యం యొక్క వివరాలు ఏంటో నాకు తెలియపరచు. నేను నీకు తగిన బిడ్డగా నన్ను తీర్చిదిద్దు, నీకు తగిన విధంగా నన్ను రూపుదిద్దునైనా. నీ ప్రేమ నాలో ఉంచు, నీ శాంతి నాలో ఉంచు, నీ యొక్క కోపము ఎలా నువ్వు అణిచివేసుకున్నావో నేను అలాగే అణిచివేసుకునేటువంటి స్వభావం నాకు దయచేయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఉన్నాం ఆ విధంగా వాక్యాన్ని ప్రకటించేటువంటి స్వభావం మనలో ఉంది. ఏగాడికి అలబుద్ధి వీలబుద్ధి. ప్రార్థన అంటే ఎలా ఉండాలి? ప్రార్థన అంటే ఎలా ఉండాలి? ఆయన గుణగణాలు మనలో రావాలి. ఆ గుణగణాలు ఏంటో మనం తిరిగిపోతుంటే వాక్యం చదవకపోతుంటే మనకు అక్షరాలు కలవకపోతే నేను ఏం చేస్తున్నాను? ఫోన్లో పెట్టుకోండి వాక్యం. ఈరోజు ఫోన్లో టెక్నాలజీ చూస్తున్నాను. వాక్యం వినండి. వింటే ఎందుకు సమయం వేస్ట్ చేసుకోవట్లేదు? చాలా గోల్డంత సమయం ఉంది. మీకు ఏమన్నా పని ఉందా? ఇమ్మానుయేల్ గారు ఏమైనా ఉందా? మీ మొహం కడుక్కోవడం, మీరు తయారై చెప్పుకోవడం, మీరు తయారీ తిరిగి రావడం, వరకునే ప్రశాంతంగా పెట్ట వాకింగ్కి వెళ్ళడం, ఇంత మించి ఏమైనా ఉందా? అయినా కూడా మీరు బిజీ. సోమరిపోతులాగా కూర్చుంటే నువ్వే రేపు సోమరిపోతులు అయిపోతుంది. గుర్తుపెట్టుకో. తినడానికి తిండి ఉండదు, చెట్లు ఉండదు, ఆడ అడుగులు కాలిపోతున్నాయి. పండించేవాడు ఉన్నాడు, నీకు రాదు కదా పండించుకోవచ్చు. అందరూ ఉంటావు జనాభా, నువ్వు ఒక్కడే బతుకున్నావు కూడా.
నువ్వు ఒకవేళ బతుకున్నారని కోరికతో నువ్వు బతుకున్నా కూడా తినడానికి తిండి లేక నువ్వే నరకం అనిపిస్తావు. గుర్తుపెట్టు. ఉండొద్దు, దయచేసి చెప్తున్నాను, పదే పదే హెచ్చరిక చెప్తున్నా, అయినా కూడా మీకు అర్థం కావట్లేదు. దేవస్తులు హల్లెలూయా. ఇక్కడ వారిని గద్ది చేయబోతున్నాడు ఆయన. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చెబుతున్నాడు చూసారా? సర్వలోకానికి అంట. సర్వలోకం అంటే ఏంటి? అక్కడ ఇక్కడ ఏమి లేదు, మాత్రం అడివని, సముద్రం అని, సముద్రం కింద అని, ఆకాశం అని, లేకపోతే ఒక గృహలోకనో లేకపోతే కూడా నీకు లేదు. సర్వలోకానికి వెళ్ళమన్నాడు. ఏ సర్వలోకానికి వెళ్ళి సువార్త ఎవరు చెప్పన్నాడు? సర్వ సృష్టికి. ఆమేన్. సర్వ సృష్టికి, రాయికి, రప్పకి, నీటికి, చేపకి, ఎద్దుకి, పందికి, కుక్కకి, ఎలుకకి, మనిషికి, మృగానికి, దెయ్యానికి మొత్తం చెప్పన్నాడు. ఆమేన్. సర్వ సృష్టికి ఆయన సువార్త చెప్పన్నాడు. నువ్వు చెప్పావా? మనుషులు చెప్తే వెంటలేదు, రాళ్ళకు రప్పలు చెప్పు, చెట్లు చెప్పు, మొక్కలు చెప్పు. సర్వ సృష్టి కదా అది. సర్వ సృష్టిలో భాగమే కాదు. అందరూ సువార్త అంటే ఏమనుకుంటున్నారు? సువార్త అంటే ఈరోజు సేవ చేయడం అంటే ఏమనుకుంటున్నారు? 10 మంది విశ్వాసులు, 100 మంది విశ్వాసులను మనము ఆకర్షించటము, వారిని మన మందిరానికి తెప్పించుకోవటము, వారి ఇచ్చే దశమ భాగాలు తీసుకోవటము, కానుకలను నింపుకోవటము చేయటం. అర్థమవుతుందా? ఇది అయిపోయింది, తెల్లారిపోయింది. ఈ చేప మన దగ్గర లేదు. పరిచయం చేయడానికి దశమ భాగాలు తీసుకుంటారు, ఓకే, మంచిది. కానీ ఈ లోకంలో నువ్వు ఉండవలసిన స్థితిని ఈరోజు చెప్పవలసిన బాధ్యత నీకు, నాకు దేవుడు హెచ్చరిస్తున్నటువంటి వాక్యాన్ని చెప్పవలసినది. నేను మీకు చెబుతున్నానంటే మీరు అదే వాక్యాన్ని నీ యొక్క సహోదరు చెప్పాలి. దేవుడు హల్లెలూయా. ఎంతో మంది చర్చిలకి తెలియకుండా ఉన్నారు. ఎంతో మంది బురదగుండలో పడిపోతున్నారు, మత్తులో పడిపోతున్నారు, పరిచయ భక్తులు పడిపోతున్నారు, శాస్త్రికులు మత్తులో పడిపోతున్నారు. అర్థమవుతుందా? దేవుని వాక్యం గ్రహించినటువంటి ఆ యొక్క 11 మంది శిష్యులే ఆయన వస్తాడనే విషయాన్ని మర్చిపోయినటువంటి ఈ సమాజం అయ్యా. అదే సమాజం ఇప్పుడు కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆమె దేవుడి గురించి మాట్లాడతారు, దేవుని గురించి ప్రార్థన చేస్తారు, దేవుని గురించి ప్రకటిస్తారు, దేవుని శ్రమలో ఉన్నాం అనుకుంటారు, కానీ దేవుడితో లేరు. గుర్తుపెట్టుకోండి. ఆమె అందుకనే నీవు నేను విన్నటువంటిది సర్వ సృష్టికి సువార్త చేయనట్టు. ఆమె సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చేయండి అని చెబుతున్నాడు. దేవుడు హల్లెలూయా. నువ్వు సర్వ సృష్టికి సువార్త చేయడం అనేది సర్వ సృష్టిలో నువ్వు భాగమైన ఉన్నావు. ముందు నిన్ను నువ్వు మార్చుకో. నీ తోటి వారికి నువ్వు వాక్యం చెప్పడం కోసం నువ్వు ప్రయాసపడు. నీ పరిచర్య ఏ క్షణము ఏం జరుగుతుందో తెలియదు. ఫస్ట్ నిన్ను నువ్వు మార్చుకో. ఎదుటి వారికి వీలైనంత వరకు చెప్పగలుగుతావు. దేవుని చేతితో ఎంతవరకు అవకాశం ఇస్తాడో తెలియదు. నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మి శిక్ష విధింపబడును, నమ్మని వారికి ఈ సూచిక వలన వెళ్ళగొట్టుదురు. కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తు పట్టుకుందురు, మరణమైనది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్వస్థతలు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు సర్వ సృష్టికి సర్వస్వార్తను నువ్వు ప్రకటించినప్పుడు, దేవుడు నీ పక్షాన నిలబడినప్పుడు, నీ మీద పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరింపబడినప్పుడు, అప్పుడు నీ చేసిన ప్రార్థనకి దేవుడు నీ మొర ఆలకిస్తాడు, స్వస్థతలు ఇస్తాడు. నీకు స్వస్థతలు ఇస్తానని చెప్పేస్తానని ఆయన మాట ఇచ్చిన దేవుడే అన్నాడు. దేవుడు హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడే అన్నాడు. ఈ రోజు వాగ్దానం అంటే ఏ వాగ్దానాలు తీసుకుంటారు? ఎవరికి వాళ్ళు ఒక స్లిప్ తీసుకుంటారు. జనవరి 1 డిసెంబర్ 31 రాగానే ఒక తీసుకుంటారు. అరే నీకు అసలు ఆల్రెడీ సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించు, నీకు స్వస్థత ఇస్తానని చెప్తే ఒక వాగ్దానం చేశాడు కదా దేవుడు. సర్వ సృష్టికి ఆయన వాగ్దానం చేశాడు కదా, మళ్ళా కొత్త వాగ్దానం చేసేది ఏంటి? నువ్వు సృష్టిలో బాగానే కదా, మళ్ళీ ప్రత్యేకించి వాగ్దానం ఎందుకు?
అర్థమైందా? 40 రోజులు ఇంట్లో 10 డేస్లు నేను చేయమని చెప్పాడు ఎక్కడన్నా? ఈరోజు సమాజ మందిరం ఏ విధంగా ఉందంటే దేవుని వాక్యాన్ని వెంబడించే స్థితిలో లేదు. గుర్తుపెట్టుకున్న సహోదరి, దేవుని వాక్యము ఏదో మనం చెప్తున్నామంటే ఈ పాఠాలు కాదు, కాలేజీలో నేర్చుకునే పాఠాలు కాదు, అచ్చటా వాక్యం ఉన్నది. వాక్యం ఆ రోజు ఏ విధంగా అయితే నిరూపించబడిందో, రుజువుపరచబడిందో, ఈ రోజు నీకు వాక్యం రుజువుపరచబడింది. ఈ రోజు జరుగుతున్న పరిణామాల పట్ల నువ్వు కూడా ఆకర్షితుడు కావటం కాదు, కానీ కనువిప్పు కావాలి. హల్లెలూయా. ఆకర్షణ కాదు కావాల్సింది, ఇక్కడ కనువిప్పు కావాలి. నిన్ను నువ్వు రూపుదిద్దుకోవాలి. నువ్వు మారు మనసు కలిగిన జీవితంలో నువ్వు ఉండడం కోసం ప్రయత్నం చేయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నేను పడిపోయే స్థితిలో ఉంటే, నీవు నేను తెలుసుకోలే స్థితిలో ఉంటే, ఎంతమంది ప్రవక్తల గురించి మనం చెప్పుకునే ప్రయోజనం ఏంటి? చరిత్ర చదువుకుంటా కూర్చుంటే సరిపోతుందా? అర్థమవుతుందా? హల్లెలూయా. బైబిల్లో ఉన్న పుస్తకాలన్నీ చదువుకుంటా, ఆ పుస్తకాలు అటు చెప్పాడు అని ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని లేకపోతే ఒక దూరపు కర్తని చేసేసుకుని ఎవరికాలు పుస్తకాలు రాసేసుకుంటే ఎవరికాలు చెప్పేసుకుంటూ కూర్చుంటే సరిపోతుందా? ఇక్కడ నువ్వు జడ్జిమెంట్ రాబోతుంది. ఆ జడ్జిమెంట్ రాబోతున్నప్పుడు నిన్ను నువ్వుగా సాక్షిగా ప్రకటించుకోవాలి. ఆమేన్. నీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటో నువ్వు చూపించుకోవాలి. ఎవరి దగ్గర చూపించాలి? నువ్వు ఈ లోకం ఎదుట కాదు, ఆ సర్వ సృష్టికర్త దగ్గర, ఆ న్యాయాధిపతి దగ్గర. నీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి? నువ్వేం తెలుసుకున్నావు? నీ దగ్గర ఎంత చట్టం నీ దగ్గర తెలిసి ఉంది? ఈ సర్వ సృష్టి మీద నీకు ఏ అధికారం కలిగి ఉంది? ఈ సర్వ సృష్టిలో నువ్వు ఎంతవరకు రాజ్యాధికారం నువ్వు కలిగి ఉన్నావు అనేది అని నువ్వు నిరూపించుకోవాలి. దేవుని హల్లెలూయా. నువ్వు సాక్షిగా నిలబడు. నువ్వు అది లేకపోతే, అది నువ్వు కలిగి లేకపోతే, అది నిజంగా వాక్యానికి సరిపడే జీవితం నువ్వులో లేకపోతే, నువ్వు చర్చిలకు వచ్చే ప్రయోజనం ఏంటి? ప్రార్థన చేసే ప్రయోజనం ఏంటి? లేకపోతే వాక్యాన్ని ప్రకటించే ప్రయోజనం ఏంటి? నీవెన్నో మందిరాలు కట్టి ప్రయోజనం ఏంటి? ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తే ప్రయోజనం ఏంటి? అర్థమవుతుందా? తెలుస్తుంది. హల్లెలూయా. నీవు నేను దేవునికి తగిన విధముగా, దేవుని నామాన్ని కనపరిచే విధంగా, దేవునికి వారసులం అనేటువంటి దాన్ని రుజువుపరిచే విధంగా ఉండాలంటే నిన్ను నువ్వు మార్చుకో. ఇది నీ హెచ్చరిక. దేవుని హల్లెలూయా. ఇలాగ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకములకు చేర్చుకొనబడి దేవుని కుడి పరవశమున ఆసీనుడైన వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగు వచ్చిన సూచిక క్రియలను వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. ఆ రోజు 11 మంది శిష్యులు ఏ విధంగా ఉన్నారు? ఈ రోజు వధువు కూడా ఆ విధంగా ఉండాలి. ఆమేన్. అపోస్తలుడు పౌలు దేవుని వాక్యమును ఏ విధంగా ప్రకటించడానికి నేను దేవునికి తగిన విధంగా ఉన్నానని చెప్పాడు. నీవు నేను కూడా ఆ విధంగానే దేవుని యొక్క పెండ్లి కుమారుడిని, మీ సరిపడ వధువుని, ఆ పెండ్లి కుమారుడిని వివాహం చేసుకోవడానికి యోగ్యమైన వధువుని నేను వధువునే, వధువు స్థానంలో ఉన్నవాడినే. నాకు ఆ పరలోక రాజ్యం, నాకు అధికారం ఉంది. ఆ పరలోక రాజ్యం ఈ భూమి మీద నెరవేర్చబడాలి కాబట్టి ఈ భూమి మీద ఆ యొక్క రాజ్యంలో నాకు స్థానం ఉంది. ఆ మహాదేవుని నేను దాటాలి. నాకు ఆ మహాదేవుని దాటి శక్తి నాకు ఇవ్వు ప్రభువా అనే ప్రార్థన నీలో నాలో ఉందా? సమస్యను పరిష్కరించమని, సమస్యల పరిష్కారానికి ఎదుర్కొనే శక్తి మనకు కావాలి. ఆమె ప్రార్థన శక్తి మనకు కావాలి. ఏదైతే ఇచ్చినట్టు ఆశీర్వచనం మనకు కావాలి. ఆ పేతులతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. నిన్ను నన్ను నడిపిస్తాడు. ఆ మోషేని ఏ విధంగా నడిపించాడు? నిన్ను నన్ను నడిపిస్తాడు. ఏబుతో నీకు నాకు ఏ విధంగా ఇక ఆ యొక్క నీతిమంతుడిగా నిలబెట్టాడో నిన్ను నన్ను అలాంటి నీతిమంతుడిని నిలబెట్టడం కోసం మనం నిలబడాలి. ఆమె యథార్థవంతుడిగా నిలబడాలి. మనం ప్రవక్తల యొక్క వచనాలు ఏవైతే మనం గుర్తు చేస్తున్నావో ఆ ప్రవక్తల జీవితాలను మనం
గుర్తు చేసుకుని ఆ విధంగా మనం జీవించాలి. అప్పుడు నీవు సర్వశ్రేష్ఠుడిగా దేవునికి తగిన విధముగా నువ్వు జీవిస్తున్నప్పుడు నేను ఎవరయ్యా నేను తప్పు పట్టేది? ఎవరు తప్పు పట్టేది? అర్థమవుతుందా? ఎవరు తప్పు పట్టారు? యెషయాను తప్పు పట్టారు. దేవునికి సువార్త చేసిన 11 మంది శిష్యులని హతసాక్షులుగా మిగిల్చారు. ఈ లోకం మిగిల్చింది, ఆయన వాక్యం ఆగిందా? అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు దేవుని సువార్త ప్రకటించడానికి వచ్చారు. వధువు సువార్త ప్రకటించడానికి కాకుండా ఇది నాది అని క్లెయిమ్ చేయడానికి వచ్చింది. ఆమేన్. అర్థమవుతుందా? వధువుని ఎవరైనా శిక్షిస్తారనుకుంటారా? వధువుని శిక్షించే స్థితి ఎవరికి లేదు. ఎందుకు తెలుసా? వధువు చుట్టూ వరుడు ఉన్నాడు. ఆమేన్. ఆ వధువు స్థానంలో నిలబడితే నీకు రక్షణ క్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. నీ దగ్గరకు రావాలంటే క్రీస్తుని టచ్ చేయాలి. ఇజ్రాయెల్ దేశాన్ని టచ్ చేయలేకపోతుంటే వధువుని టచ్ చేస్తుందయా? అర్థమవుతుందా? వధువు స్థానంలో నిలబడటం కోసం, వధువులాగా రూపుదిద్దుకోవడం కోసం నువ్వు చెక్కుకో, నువ్వు సరి చేసుకో. పక్షిరాజు వర్తమానం అంటే పక్షిరాజు ఏ విధంగా తాను రూపుదిద్దుకుంటుందో, పండకేసుకుని ఆ యొక్క రెక్కలన్నీ ఓడగొట్టుకుని మళ్ళీ ఎగరడానికి తన ముక్కుని సరి చేసుకుని ఎలాగైతే సరి చేసుకుని రక్తసిక్తం అవుతుందో నువ్వు కూడా అంత కఠినంగా నిన్ను రూపుదిద్దుకోవాలి. చేస్తుంది హరిడి. అర్థమవుతుందా? మీ హృదయాలు కఠినంగా మార్చుకుని దేవుడి యొక్క రాకడిని గుర్తించలేనటువంటి స్థితిలో కాదు, దేవుడి రాకడి గుర్తించే విధంగా మీరు సంసిద్ధులు కావాల్సింది. చేస్తుంది హరిడి. అర్థమవుతుందా? రాబోతున్న ఉగ్రతలో మీరు పాలుభాగస్తులు అవుతారా? ఉగ్రతను జయిస్తారా? మీ ముందే ఉంది. ప్రార్థన అవసరం, వాక్యం అవసరం. వాక్యంలో మనం ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. వాక్యంతో మనం ఎప్పటికప్పుడు మనం సరిదిద్దుకోవాల్సి ఉంది. వాక్యంలో మనం ఎప్పుడైతే సరిదిద్దుకోబడతామో, ఎప్పుడైతే మనం సరి చేసుకోబడతామో అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తానుసారంగా నీవు నేను దేవుని నామాన్ని మహిమపరిచే విధముగా నీవు నేను మరి జీవించాలనుకుంటే ఈరోజు ఈ క్షణం తీర్మానం చేసుకోండి. ఆ చేసుకున్న తీర్మానాన్ని మీకు మీరుగా దేవునికి అప్పగించుకోండి. ఆ విధంగా నడవండి. దేవుని హల్లెలూయా. ఒకవేళ మీరు గనక ఆ విధంగా తీర్మానం చేసుకోవడానికి మీ సంసిద్ధులు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఉన్నారా? దేవుని చిత్తానుసారం నడవడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నారండి? వాక్యం అర్థమవుతుందా? దేవుని హల్లెలూయా. అర్థం కాకపోతే మరలా అడగండి. నేను మెసేజ్ అయిపోయిన తర్వాత అడగండి, చెప్తాను. కానీ తెలుసుకోకుండా పొరపని అమాయకంగా ఆందోళనకరంగా లేకపోతే అదేదో కూర్చోవద్దు. తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. దేవుని హల్లెలూయా. నన్ను అడగండి, బైబుల్ చదవండి, వర్తమాన పుస్తకాలు చదవండి, 7 ముద్ర గ్రంథం చదవండి, యూట్యూబ్లో చెక్ చేసుకోండి, ఇంకొకరు చెప్పే మెసేజ్ని వాక్యంతో సరిపడేదాన్ని చూసుకోండి. అన్నీ చూసుకున్న తర్వాత పరిశుద్ధమైనటువంటి లేఖనం ఏ విధంగా చెబుతుందో దాన్ని మీరు వెంబడించండి. ఆమె ఈ కాల ప్రవక్త అన్ని వివరంగా చెప్పాడు. ప్రతి ఒక్క విషయం మీద చెప్పాడు. సర్వ సృష్టికి సువార్త చెప్పాడు. ఆమె ఆయన అది ఇది అనేది ప్రతి వస్తువు మీద కూడా చెప్పాడు. ఆమె ఎందుకు వచ్చేసాడు? ఆయన సర్వ సృష్టి సువార్త చెప్పాడు. ఎందుకంటే లాస్ట్ బ్రైడ్ ఆయన బ్రైడ్ అయి ఉన్నాడు. దేవుని హల్లెలూయా. ఆయన ఈ రోజు వాక్యానికి వారసుడై ఉన్నాడు. ఆమె ప్రభువైన యేసు క్రీస్తుకు తగిన విధమైన వధువుగా ఆయన నీకు నాకు మార్గమై ఉన్నాడు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్తలను వెంబడించమని వాక్యం చెబుతుంది. ఎందుకంటే ప్రవక్తలు దేవుని యొక్క వాక్యాన్ని డైరెక్ట్ పట్టుకొచ్చిన వాళ్ళు. ఆమె అందుకని నేను వాక్యానికి తగిన విధంగా మనం సరి చేసుకోవాల్సిన వాళ్ళు. దేవుని హల్లెలూయా. మన రక్షకుడిని మనము కలిగి జీవించాలంటే వాక్యం మనతో ఉండాలి. వాక్యం అనే ఆహారమును మీరు భుజించండి. వాక్యం అనే ఆహారమును, వాక్యం అనే మరి నీటిని మీరు తాగండి. ఎప్పుడు ఓడ తగ్గినటువంటి జీవజలములు కలిగినటువంటి వాక్యం మీరు కలిగి ఉంటారని సమరస్త్రీతో చెప్పాడు.
ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు నీకు నాకు కూడా ఆయన అదే చెప్తున్నాడు. నీవు నేను దేవుని తగిన విధంగా జీవించడం కోసం ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండా ఓట్ల కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తా ఆదివారం మందిరానికి వచ్చి కూర్చుంటా చేసుకుంటా కాదు. సమయం లేదు. దేవుని చిత్తం అయితే ఇంకో వారం మనం కలుద్దాం. ఒకవేళ దేవుని యొక్క రాకడ జరిగితే నీవు నేను ఈ భూమి మీద ఉంటామో ఉండమో తెలియదు, కానీ ఆ ప్రకారము దేవుని యొక్క పరలోక రాజ్యంలో నీవు నేను కలిసేందుకోసం ప్రార్థన చేయండి. మరి బుధవారం కూడికలు ఉన్నాయి. బుధవారం కూడా సాయంత్రం కూడికి ఎదురాడే రండి. అందువల్ల బుధవారము 7 గంటలకల్లా కూడికి ప్రారంభమవుతుంది. బుధవారం కూడా కూడికి రండి. శనివారం ఉపవాస ప్రార్థన కూడా. మరి దేవుని చిత్తం ఎలా ఉందో మీరు సరి చేసుకోండి. ఉపవాస ప్రార్థనలో కూడా ఉండి ప్రార్థన చేయండి, సరి చేసుకోండి. మీ అవసరాలు అక్కర్లు ఏమైనా ఉన్నా దేవుడు ఆశీర్వదించబడుతున్నాడు. మీకు ఆశీర్వచనం రావాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా. ఉపవాస ప్రార్థన అనేది మీరు ఎంత సమయం చేయగలిగితే అంత సమయం చేయండి. దేవుని హల్లెలూయా. దేవుడితో మీరు ఎంతసేపు బిజీగా మాట్లాడాలనుకుంటున్నారో అంతసేపు బిజీగా మాట్లాడండి. దేవుడితో మాట్లాడటం కోసం ప్రయత్నం చేయండి. దేవుడు నీవు, నీవు దేవుడు, దేవుడు నువ్వు దేవుడు, ఆ విధంగానే పోరాడండి. అది రోజా, గంట, 2 గంటల, 10 రోజుల, 20 రోజుల అనేది దేవుని చిత్తం. మీరు ఆ సమయంలో ఇక మైమర్చిపోవాలి. ఇక మీకు నిద్ర, ఆహారం ఏమీ తెలియకుండా దేవుడితో ఆనందిస్తుంటారే, అది ఉపవాస ప్రార్థన. తెలుస్తుంది. ఉపవాస ప్రార్థన అంటే దేవుడితో డైరెక్ట్గా మాట్లాడతాను. దేవుడితో నువ్వు డైరెక్ట్గా కూర్చోవచ్చు. దేవుడికి నీకు మధ్యలో ఏమి ఉండకూడదు. మందిరంలోకి వస్తే మందిరంలో ప్రింటర్ ఆఫ్ సైలెన్స్. నువ్వు వచ్చావా, నీకు నువ్వు ప్రార్థన చేస్తావు. పక్కన కదిలిబా, పక్కన ప్రార్థన చేస్తావు. వాళ్ళు దేవుడితో వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుతుంటారు. మీరు ఎవరి సమస్యలైనా పరిష్కరించబడతాయి, స్వస్థతలు కాబడతాయి, ఆర్థిక సమస్యలు విడిపోతాయి. ప్రతి ఒక్క సమస్య పరిష్కారము ఉపవాస ప్రార్థన. దేవుని హల్లెలూయా. దేవుని హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా నీవు నేను కలిసి నడవడం కోసం, దేవుని వాక్యంతో కలిసి నడవడం కోసం ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసిన దాన్ని నిలబెట్టుకోండి. సమయము లేదు, జాగ్రత్తగా ఉండండి. మరి ఎంతో బాధ్యతగా మరి ఒకరినొకరు ప్రేమించుకుంటూ మరి ప్రార్థనాపూర్వకంగా ముందుకు నడవమని చెప్పేసి నేను సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాను. దేవుని హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. అందరూ తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువానైన యేసయ్య మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటాం తండ్రి. ఇదిగోనైనా సాయంకాలం ప్రభా వర్తమానమును మేము గ్రహించుటకు ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటాం తండ్రి. ప్రభా ఇదిగోనైనా ఇప్పటి వరకు ప్రభా మాట్లాడిన ప్రతి మాట ప్రభా మమ్మల్ని ప్రభా మేము ఏ విధంగా ఉన్నామో హెచ్చరిస్తూ ప్రభా సరిచేస్తుటకు ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రభా సంఘము ప్రభా వారి హృదయంలో విత్తుకుని మరి నీరు కట్టి ఫలించుటకు మీకు కృప దయచేయండి తండ్రి. ప్రభా నాయన యేసయ్యా ప్రభా జరుగుతున్నటువంటి పరిణామాల నిమిత్తం ప్రభా మీ కాపుదలను మమ్మల్ని భద్రపరచండి నాయన. ఇదిగో ప్రభా రాజ్యాల మీద రాజ్యాలు అని ప్రభా దాడులు చేసుకుంటున్న వేళ నేను వచ్చానని మీరు గమనించండి అని చెప్పారు నాయన. ప్రభా మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ప్రభా గత 5 శతాబ్దాల నుంచి 5 దశాబ్దాల నుంచి ప్రభా మేము దాడులు చూస్తూనే ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా దాడులు ప్రభా ఎన్నో దేశాల మీద ఎన్నో రకాలు జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు ప్రభా మై భీకరమైన దాడులు జరుగుతున్నవి తండ్రి. మొదటి 2 ప్రపంచ యుద్ధాల్లో ప్రభా ఎంత భీకరత ఉన్నదో మరి ఇప్పుడు కూడా అదే భీకరత ఉన్నదండి ప్రభా. 3వ ప్రపంచ యుద్ధం అని ప్రభా ప్రకటించలేము, కానీ ప్రభా 3వ ప్రపంచ యుద్ధం అంచులలో ప్రభా మేము ప్రవేశించి ఉన్నామని ప్రభా మేము గ్రహిస్తున్నాం తండ్రి. ప్రభా ఇదిగోనైనా జరుగుతున్న పరిణామాల్లో ప్రభా రాబోతున్న ఉగ్రతలో ప్రభా ఎంతో దారుణమైన పరిస్థితులు మేము చూడబోతున్నాం తండ్రి. ప్రభా ఇదిగోనైనా ఆర్థికంగా చితికిపోయేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం తండ్రి. ప్రభా ఆహారమును ప్రభా మేము మరి కొనుగోలు చేసేటువంటి శక్తి కూడా మాకు లేనటువంటి స్థితిలోకి ప్రభా మరి
రాకడ రాబోతుందండి, సమయం రాబోతుందండి ప్రభా. ఇదిగోనైనా ఎంతో ప్రభా ఎన్నో శ్రమలు కూర్చుకొని జీవించడం కోసం ప్రభా, ఇదిగో ఉరుకులు పరుగుల జీవితంలో ప్రభా ఈరోజు జీవనం సాగించడానికి ప్రభా ఎన్నో అప్పులతోనూ ప్రభా, ఎంతో ప్రభా వేదనతోనూ ఎంతో మంది ఎన్నో రకాలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు నాయన ప్రభా. ఇదిగోనైనా ప్రభా, ఇదిగో ఈ రోజు జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రభా వేలకు వేలు ప్రభా వెచ్చించవలసిన పరిస్థితి అండి. ఆదాయాన్ని మించి ఖర్చులు పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభా, అయినప్పటికీ మీ ప్రభా నమ్మికతో ప్రభా ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలని ప్రభా మీరు దీవించండి నాయన ప్రభా. ఇదిగో నాయన మీ అందు నమ్మిక ఉంచి ప్రభా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. ఎవరైతే వారి యొక్క ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ప్రభా ప్రార్థించమని అడుగుతున్నారో ప్రభా, వారిని ప్రభా మీరు దీవిస్తారని మేము నమ్ముతున్నాం తండ్రి. వారికి స్వస్థతలు దయచేయండి తండ్రి. ఈ యొక్క ప్రభా మందిరం చుట్టూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి నాయన. వారి అవసరాలు అక్కడ తీర్చండి, వారి కుటుంబ అవసరాలు తీర్చండి నాయన. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి నాయన. మీ కాపుదాల్లో భద్రపరిచి దీవించగలుగుతారని కోరుకుంటున్నాం మా తండ్రి ప్రభా. రాబోతున్న ఉగ్రతలో ప్రభా మేము పాలుబాస్తులు కాకుండా ప్రభా మమ్మల్ని దీవించండి నాయన. సంఘమును దీవించండి, సంఘం ఆశీర్వచనాన్ని ప్రభా మీరే ప్రభా ప్రకటించండి నాయన ప్రభా. సువార్త ప్రకటించడానికి ప్రభా కావాల్సిన శక్తి దయచేయండి తండ్రి ప్రభా. ఆర్థికమైనటువంటివి ప్రభా, మనోబలమైనటువంటి ప్రభా, వాక్కు శుద్ధి కలిగినటువంటివి ప్రభా, ప్రతిదీ ప్రభా మీ యొక్క ఆశీర్వచనాన్ని మాకు ఇవ్వండి తండ్రి ప్రభా. మమ్మల్ని మేము సరిచేస్తున్నటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇదిగో జరుగుతున్న పరీక్షల నిమిత్తం ప్రభా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డ ప్రభా ఎంతో ప్రయాసపడి చదువుతున్నారు నాయన. జరుగుతున్నటువంటి ప్రభా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో ప్రభా ప్రతి బిడ్డను దీవించండి నాయన. శాలను కూడా మీరే జ్ఞాపకం చేసుకుని నాయన ప్రభా. చదవబడినటువంటి ప్రభా ప్రతి ఒక్క ప్రభా మరి యొక్క క్వశ్చన్ ఆన్సర్లను కూడా ప్రభా మరి గుర్తు పెట్టుకున్నటువంటి జ్ఞాపశక్తి దయచేయండి తండ్రి ప్రభా. ఇదిగో ఎండలు ప్రభా మరి పెరుగుతున్నవి తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ ప్రభా ఎండల తీవ్రతను తట్టుకునే శక్తిని దయచేయండి ఆయన ప్రభా. ప్రతి ఒక్క అవసరతని ప్రభా మీరే ప్రభా మరి సమకూర్చగలుగుతారని కోరుకుంటున్నాం మా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క సమస్యని ప్రభా మీరే పరిష్కరించగలుగుతారని కోరుకుంటున్నాం మా తండ్రి. సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ మీ తగ్గించుకుంటూ ఘనత మహిమ మీరే పొందుకోమని ప్రవీణ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. కూడి వచ్చిన జనులను కొడుకున్న నాకము ప్రవీణ యేసుక్రీస్తు కృప సమాధానము నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో కలిగి ఉండును గాక. ఆమేన్ ఆమేన్. God bless you.